హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ప్లాంట్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ సత్య. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. అదేనండి, అసలు సీజన్తో సంబంధం లేకుండా ఆదాయం సంపాదించే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్తాం. ఈ రంగంలో లాభం 2 నుంచి 3 లాభం వస్తుందంటే మీకు నిజంగా నమ్మకం కలగకపోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం. అదేనండి, టమాటా సాస్ వ్యాపారం. అంటే ఇంట్లోనే ఉంటూ రోజుకి 3,000 వరకు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉండే బిజినెస్ ఇది. ఆడవాళ్ళు కూడా ఖాళీ టైంలో చేసుకునే ది బెస్ట్ బిజినెస్ అన్నమాట. సో ఇదండి ఈ బిజినెస్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. అంతవరకు టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి బిజినెస్ టాపిక్ల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ బిజినెస్ మోడల్ అందరికీ తెలిసిందే, అయినప్పటికీ కాస్త కొత్తగా ట్రై చేస్తే మాత్రం లాభాల పంట సాధ్యం అవుతుంది. ఈ టమాటా సాస్ అనేది చిన్న చిన్న ఫుడ్ సెంటర్స్, నూడిల్స్ బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిన్న నుండి పెద్ద వరకు 5 స్టార్ హోటల్స్ దాకా యూజ్ చేసే ఐటెం ఇది. మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉన్న ఫుడ్ ఐటెం. ఇక శాచెట్స్ విషయానికి వస్తే ప్రతి ఇంట్లో కూడా ఇవి వాడతారు. మన దేశ జనాభా చాలా ఎక్కువ కాబట్టి ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ఐటెం. కాబట్టి దీనికి డిమాండ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరి ఈ టమాటో సాస్ వ్యాపారానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి టమాటో పళ్ళు అండ్ మేకింగ్ చేయడానికి అవసరమయ్యే మెషిన్లు. మరి ఈ మెషిన్లు ఎక్కడ దొరుకుతాయి, ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఏ మెషిన్ తీసుకుంటే మంచిది, మనకి బిజినెస్ లెంగ్త్ ఎంత, మనం చేసే బిజినెస్ లెంగ్త్ ఎంత, మనం అనుకునే పెట్టుబడికి ఏ మెషిన్ అయితే మంచిది, ఓసారి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మరి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని కంప్లీట్గా చూసేద్దాం. ఇందులో తక్కువలో తక్కువ 10,000 నుండి మెషిన్లు మనకి దొరుకుతాయి. అలాగే పెద్ద యూనిట్ కింద పెట్టాలి అని మనం అనుకుంటే 4.5 లక్షల నుండి 5 లక్షల వరకు మెషిన్ కాస్ట్ ఉంటుంది. ఇంకా 10-15 లక్షలు కూడా ఉంటుంది అనుకోండి. మనం ఇంట్లోనే స్టార్ట్ చేయాలంటే మన పెట్టుబడి బట్టే మెషిన్ అనేది కొనుక్కోవాలి. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ఇచ్చాను. అదే ఇండియా మార్ట్లో మనకి చాలా రకాల మెషిన్లు అనేవి ఉన్నాయి. 10,000 నుండి 5 లక్షల కాస్ట్ వరకు మెషిన్లు అనేవి కనిపిస్తాయి. అవి దాని ప్రొడక్షన్ ఎంత, దాని కాస్ట్ ఎంత, మన గంటకి ఎన్ని కేజీల వరకు మనం ఈ సాస్ అనేది బయటకు తీయొచ్చు అనేది డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్లో అన్ని డీటెయిల్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఇక మనం ఈ మెషిన్ల విషయానికి వచ్చేసరికి ఇవి 3 రకాలు ఉంటాయి. అదేనండి, మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్. ఇక మనం ఆటోమేటిక్ మెషిన్ అయితే 25 lakhs వరకు మనకి ఖర్చు అవుతుంది. ఇక ఆటోమేటిక్ మెషిన్ అయితే మనకి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో టమాటో క్రష్ అయ్యి బాటిల్ ఫిల్ అయ్యి క్యాప్ కూడా ఆటోమేటిక్గా ప్యాక్ అయ్యి వస్తుంది. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. మ్యాన్ పవర్ కూడా మన దీనికి అవసరం అవుతుంది. దీని రేట్స్ అండ్ మెషిన్ కెపాసిటీ ఎంత ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్ టమాటో కెచప్ మెషిన్ దాని రేట్ వచ్చేసి మనకి 4.5 లక్షల మెషిన్ అనుకుంటే దాని కెపాసిటీ గంటకి 500 కేజీల వరకు మనకి సాస్ అనేది బయటకు వస్తుంది ఈ మెషిన్ నుంచి. ఇక నెక్స్ట్ సెకండ్ మెషిన్ కోసం మనం తెలుసుకుంటే సెమీ ఆటోమేటిక్. ఇది మనకు ఖర్చు వచ్చేసి దీనికి 80,000 నుంచి సెమీ ఆటోమేటిక్ మెషిన్లు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి 100 నుండి 200 కేజీల వరకు ఒక గంటలో మనకి సాస్ అనేది బయటకు వస్తుంది. ఇక మాన్యువల్ మెషిన్, ఇది ఈ టొమాటో మెషిన్లు వచ్చేసి 10 నుంచి 20 లీటర్ల వరకు మనకి 1 అవర్లో మనకి బయటకు వస్తాయి. ఇవి 10,000 నుండి మనకి మెషిన్లు అనేవి దొరుకుతాయి. సో దీనికోసం పల్లెల్లో లేకపోతే మన ఇండ్లలో ఉండే ఎలాంటి మెషిన్లు యూజ్ చేసుకుని మనం బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో మరి ఈ బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టాలి, తక్కువలో తక్కువ అయితే ఎంత ఉంటుంది, లేదా పెద్దగా బల్క్గా లేకపోతే పెద్ద ఇండస్ట్రీ మనం స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఓసారి చూద్దాం. సో మనం బిజినెస్ పెట్టాలి అంటే ఒక అపోహ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి మనం చిన్న తరహా మెషిన్లతో స్టార్ట్ చేయడం మంచిది. మరి 25 లక్షల బిజినెస్ అంటే మనకు కష్టమవుతుంది కూడా. అది కూడా మన ఇంట్లోనే చిన్నగా ఒక 50,000 రూపాయలతో ఈ మెషిన్తో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయ్యే ఖర్చు, సో మెషినరీ వచ్చేసి 30,000, ప్యాకింగ్ బాటిల్స్ అనేవి కావాలి కాబట్టి మనం మినిమం అయితే 20,000 వరకు ఆర్డర్ అనేది ఇచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ టొమాటోస్ వచ్చేసి ఒక 2,000 రూపాయలు వేసుకుందాం. ఎందుకంటే ఇది డైలీ ఏ రోజుకి ఆ రోజు రేట్ అనేది టొమాటో రేట్ అనేది ఉంటుంది కాబట్టి సింపుల్గా వేసాను ఫ్రెండ్స్. సో మొత్తానికి ఒక 50,000తో ఈ బిజినెస్ను మనం స్టార్ట్ చేయవచ్చు. ఇది ఇంట్లో ఉండే చేసుకునే బిజినెస్ కాబట్టి. అండ్ నేను
ఊహించుకొని చెప్తున్న ఇన్వెస్ట్మెంట్. మీరు పెద్దగా చేయాలనుకుంటే ఆటోమేటిక్ అండ్ సెమీ ఆటోమేటిక్ మిషన్లతో కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అండ్ దానికోసం అయితే ఆటోమేటిక్ అయితే మనకి ఇదివరకు చెప్పినట్లు 25 నుండి 30 లక్షల వరకు మనకి ఖర్చు అవుతుంది. ఇక సెమీ ఆటోమేటిక్ మెషిన్స్కి వచ్చేసరికి 5 నుండి 10 లక్షల వరకు మనకి ఖర్చు అవుతుంది. మరి ఈ బిజినెస్లో లాభాలు ఎలా ఉంటాయి, మనం ఎలా చేస్తే లాభం అనేది వస్తుంది, అది కూడా ఒకసారి లెక్కేసుకుందాం. మనకి కొత్తగా మార్కెట్లోకి ఒక బ్రాండ్ వచ్చింది అంటే చాలు 40 రూపీస్కే ఇస్తారు. ఎందుకంటే ఎక్కువగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అంటే 40 రూపాయల వరకు మనం అమ్ముకున్న ఒక లీటర్ బాటిల్పై 10 రూపాయల వరకు మనకి మిగులుతుంది. మన రోజుకి 300 బాటిల్స్ కూడా వేసుకున్నా అంటే జస్ట్ ప్రాఫిట్ 300 ఇంటూ ఒక బాటిల్పై మనకి 10 రూపాయలు ఉంటుంది. సో 300 ఇంటూ 10 అంటే 3000 వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇది నార్మల్గా ఇంట్లో ఉండే చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఖర్చు అనేది దీనికి ఏమి ఉండదు. ఇక ఈ ప్రాఫిట్ అనేది టొమాటో రేట్పై కూడా మనకి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక లీటర్పై 30 రూపాయల వరకు ఖర్చు ఉండొచ్చు, ఒక్కోసారి 20 రూపాయల వరకు కూడా ఖర్చు ఉంటుంది. ఎందుకు అని అంటే టొమాటో రేట్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది మార్కెట్లో. ఒక రోజు 10 రూపాయలు ఉంటుంది, లేకపోతే ఒక రోజు 5 రూపాయలు 3 రూపాయలు కూడా బయట పారేస్తుంటారు టమాటాలు. ఈ ప్రాఫిట్ అనేది టొమాటో రేట్పై ఆధారపడి ఉంటుంది. ఒక లీటర్పై మనకి 30 రూపాయల వరకు ఖర్చు ఉండొచ్చు, ఒక్కోసారి 20 రూపాయలే ఖర్చు ఉండొచ్చు. సో అలాంటప్పుడు 20 రూపాయల వరకు మనకి ఖర్చు అవుతుంది. సో ఇక్కడ మనకి లాభం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే టొమాటో రేట్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి మార్కెట్లో చాలా తక్కువ, అంటే కిలో ₹1-2 కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ బిజినెస్లో మంచి లాభాలు అనేవి మనం చూడొచ్చు. ఇక మార్కెట్లో బ్రాండ్ బట్టే కాస్ట్ అనేది ఉంటుంది. కొంతమంది ఒక లీటర్ని 50 రూపాయల నుండి 150 రూపాయల వరకు కూడా అమ్ముతారు. అది బ్రాండ్ వాల్యూ అండ్ మనం ప్యాకింగ్ చేసే విధానం అండ్ మనం డైలీ మనం వాళ్ళకి ఇచ్చే బిజినెస్ బట్టి వాళ్ళు మన దగ్గర కొనే రేట్ ఇది. సో ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలాంటి రేట్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో మనం ఒక లీటర్ని 40 రూపాయల వరకు మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు. సో 40 రూపాయల వరకు మనం అమ్ముకున్నా కానీ ఒక లీటర్ మీద మనం 10 రూపాయల వరకు లాభం అనేది పొందవచ్చు. మరి ఇది ఫుడ్ బిజినెస్ కాబట్టి దీనికి మనం ఏమైనా లైసెన్స్లు ఏమైనా అవసరం అవుతాయా? ఈ బిజినెస్కి ఖచ్చితంగా లైసెన్స్లు అనేవి అవసరం. ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి ఫస్ఐ లైసెన్స్, అదేనండి FSSAI లైసెన్స్. సో అది కూడా టైనీ ఇండస్ట్రీస్ లేదా ప్లాంట్ పెద్దగా స్టార్ట్ చేస్తే GST నెంబర్ కూడా అవసరం అనేది అవుతుంది. ఇవి పక్కాగా తీసుకోవాలి. దానికి సంబంధించి వెబ్సైట్లో అప్లై చేస్తే మనకి వారం రోజుల్లో లైసెన్స్ అనేది మనం పొందవచ్చు. ఫుడ్ సేఫ్టీ వారు లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు ఎవరైనా చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ లైసెన్స్లు అనేవి మనం చూపించాల్సి ఉంటుంది. ఇక మరి మనం చేసిన బాటిల్స్, మనం చేసిన ప్యాకింగ్స్ ఇవన్నీ అయినాక ఈ సాస్ను మనం ఎలా మార్కెట్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ బిజినెస్కి అసలైన పని ఇది. ఎందుకంటే మార్కెటింగ్ చాలా అవసరం. మనకు అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవారు కానీ, లేకపోతే నూడిల్స్ బండ్లు నడిపేవారు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మెయింటైన్ చేసేవారు కానీ, లేకపోతే చిన్న చిన్న రెస్టారెంట్ల నుండి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసేవారు వరకు ఈ సాస్ అవసరం అనేది ఉంటుంది. సో మన స్టార్టింగ్లో చాలా కష్టపడాలి. అందరినీ అడిగి అవసరమైతే స్టార్టింగ్లో ఫ్రీగా అయినా ఇచ్చి వారికి మన ప్రొడక్ట్స్ని తెలిసేలా చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది బయట మార్కెట్లో. ఇకపోతే మనం ఒక్కసారి కానీ మీ బ్రాండ్ క్రియేట్ అయిపోయింది అనుకో, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీ బ్రాండ్ని స్థాపించి మీరు బాగా ప్రమోట్ చేసుకోవాలి. లేబుల్స్ చాలా ఇంపార్టెంట్. మీ బ్రాండ్ తెలిసేది ఇక్కడే కాబట్టి అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక ప్యాకింగ్ కూడా బాగుండేలా చూసుకోవాలి. ఎందుకంటే సాస్ కారిపోకుండా, బాటిల్ క్యాప్స్ విడిపోకుండా, ఇప్పుడు జనరల్గా ప్రతిసారి క్యాప్స్ అనేవి విరిగిపోతుంటాయి. అలా కాకుండా ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మనం మెయింటెనెన్స్ కూడా వారికి తెలుస్తుంది. మీరు చేసే వ్యాపారం గురించి ఇతరులకు తెలియజేసేదే మీ బ్రాండ్ మాత్రమే. సో మంచి బ్రాండ్ తమ కస్టమర్లకు మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేలా చేయగలదు. కాబట్టి మీ బ్రాండ్ ఏ విధంగా ప్రమోట్ చేయాలో మీరే తెలుసుకోవాలి. వివిధ రకాలుగా మన జనాల్లో మీ బ్రాండ్ గురించి మంచి అభిప్రాయం పుట్టేలా చేయాలి. మీరు ఇతర పేరున్న బ్రాండ్లు కానీ, మీకు పోటీ కాని వాటి సహాయం తీసుకొని వారి నుండి కూడా మన కస్టమర్ ఫీడ్బ్యాక్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు కూడా వారికి సహాయం చేయాలి. అలాగే మీ షాప్కు వెబ్సైట్ తయారు చేయించు. ఇకపోతే మీ షాప్కి వెబ్సైట్ కూడా తయారు చేయించి దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే మీ కస్టమర్ల నుండి మంచి రివ్యూలు ఏమని మీరే తీసుకోవాలి. అప్పుడు ఆన్లైన్లో మీ షాప్ రివ్యూ చూసిన వారు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక సోషల్ మీడియా అనేది ఆన్లైన్ ప్రమోషన్ చేసుకోవడానికి ఈజీ ప్లాట్ఫామ్ కాబట్టి అందులో కూడా మనం ప్రొడక్షన్ పెట్టి, అంటే మనం ఫేస్బుక్లో అయితే ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేయడం, అండ్ వాట్సాప్లో ప్రమోట్ చేసుకోవడం, అండ్ యూట్యూబ్లో మనం వీడియో తీసి పెట్టగలిగే కెపాసిటీ కానీ మనకు ఉంటే అది కూడా మన యూట్యూబ్లో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మార్కెట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ బిజినెస్కి ఏమైనా మనకి లోన్లు అనేవి గవర్నమెంట్ వారు ఏమైనా ఇస్తున్నారా, అది కూడా మాట్లాడుకుందాం.
దీనికి సంబంధించి ప్రభుత్వాలు లోన్స్ కూడా ప్రస్తుతానికి ప్రొవైడ్ చేస్తున్నాయి. మన షాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ జిఎస్టీ నెంబర్తో ఉద్యోగాదుల్లో మనం రిజిస్టర్ అయ్యి అదే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యి లోన్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ మధ్య మన ప్రభుత్వాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు టైనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేకించి న్యూ స్టార్టప్లను ఎంకరేజ్ చేయడానికి ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయ్యి దానికి సంబంధించి ప్రూఫ్లు ఇచ్చి లోన్స్ కూడా మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో షేర్ చేస్తే అలాంటి వారికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ కానీ మీకున్నా కానీ కామెంట్ చేయండి, దానికోసం నేను వీడియో చేసి పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సత్య. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.